అందును, తండ్రి, నాలో విషయ భోగవాంఛ లేదు. నా మనసుకు విషయ సంకల్ప సంబంధం లేదు. నా మనస్సు ప్రకృతి ప్రశాంతమైంది అని సుకన్య మాటలను ఆలగించి మంత్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు రాజు శ్రవణ మహర్షిని సమీపమునకు పరమ సంతోషంతో వెళ్ళెను. ఆ తపోధనునికి తల వంచి ప్రణమిల్లి రాజెట్లెన్ను, ఓ స్వామి, నా పుత్రికను నీ సేవలకు తప్పక స్వీకరించుము అని రాజు వివాహ మంగళ విధానంతో తన కన్య సుకన్యను శ్రవణ మహర్షికి ధారపూర్వకంగా దానమునర్చెను. శ్రవణముని సుకన్యను స్వీకరించి ప్రసన్నుడాయెను. రాజు కట్నములు ఇయ్యగా మహర్షి వాటిని తాకలేదు. మునీశ్వరుడు సుకన్యను మాత్రమే తన పరిచర్యలకు స్వీకరించెను. అట్లు శ్రవణుడు ప్రసన్నుడు కాగా సైనికులు మొదలగు వారు నిరోధములు తొలగి సుఖపడిరి.